నీకు ధనవంతుడవడం నేనే నేర్పిస్తా. నీ దగ్గర డబ్బు రాకపోతే నా మీద తిట్టకు. ఇది మామూలు పొదుపు చెయ్యి, ఖర్చు తగ్గించు బుక్ కాదురా. ఇది నీకు నచ్చిన జీవితాన్ని గడపడానికి. నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మన జీవితంలో డబ్బు గురించి మనకు ఉన్న అన్ని టెన్షన్స్, గిల్ట్, భయము, ఆందోళన అన్నీ ఈ ఒక్క 10 నిమిషాల వీడియోలో క్లీన్ చేసుకుందాం. రెడీనా? ఇప్పుడు నేను మాట్లాడబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్లో ఫైనాన్షియల్ గేమ్ చేంజ్ అవుతుంది. రండి, నాతో ట్రావెల్ చేయండి. ఈ బుక్ పేరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చదివారా? ఐ విల్ టీచ్ యూ టు బి రిచ్ అనే పుస్తకం. తెలుగులో సింపుల్ గా నీకు ధనవంతుడు అవ్వడం నేనే నేర్పిస్తా అని. నీ దగ్గరకు డబ్బు రాకపోతే నన్ను తిట్టకు. ఈ వీడియో చూసిన తర్వాత ఈ బుక్ ను రామిత్ సేతి రాశారు. జనరల్ గా మనం మామూలుగా చెప్పుకుంటాం, ఖర్చు తగ్గించు, అనవసరమైన ఖర్చులు పెట్టకు, పొదుపు చెయ్యి అనే పుస్తకం కాదు ఇది. ఇది నీకు నచ్చిన జీవితాన్ని గడపడానికి డబ్బును ఎలా ఉపయోగించాలో చెప్పే పుస్తకం ఇది. చాలా మంది ఏమంటారు, డబ్బులు సేవ్ చేయాలంటే బిర్యానీ తినకు, సినిమాకు వెళ్ళకు, జొమాటోలో ఆర్డర్ చేసుకోకపోతే లైఫ్ బోర్ అవుతుంది అని ఫీల్ అవుతారు. నేను కూడా ఇలాంటి వాడినే. రోజుకి 3 జొమాటో ఆర్డర్స్, రోజుకి 3 ఛాయ్లు, వారానికి 1 బిర్యానీ, అమెజాన్లో ఇంపల్స్ బై. కానీ రామిత్ ఒక లైన్తో మన మెదడుని రీస్టార్ట్ చేశాడు. చూడండి, నీకు నిజంగా హ్యాపీ ఇచ్చే వాటిపై ఫుల్ జోష్తో ఖర్చు చేయి, మిగిలిన చిన్న చిన్న వాటిని రూత్లెస్గా ఖర్చు చెయ్యి. ఇదే రిచ్ లైఫ్. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈరోజు మనం ఫిబ్రవరి 2026లో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం. ఉదాహరణకి మీ జీతం వచ్చేసి 40,000 రూపాయలు, లేదా 80,000 రూపాయలు, లేదా 1,50,000 రూపాయలు. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం సుమారు 6 నుంచి 8% ఉంది. రెంట్ పెరిగిపోతుంది. అలాగే జొమాటో డెలివరీ ఛార్జెస్ కూడా బాగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో రామిత్ చెప్పే ఒకే ఒక సూపర్ హిట్ మాట ఏమిటంటే, డబ్బు నిన్ను కంట్రోల్ చేయవద్దు, నువ్వే డబ్బుని కంట్రోల్ చేయాలి. అతను చెప్పే టెస్ట్ ఇప్పుడే ట్రై చెయ్యి. గత నెల నీ గూగుల్ పే ఆర్ ఫోన్ పే స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూడు. నీకు నిజంగా స్మైల్ ఇచ్చిన ఖర్చులు ఏవి? చాలా మంది షాక్ అవుతారు ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఎందుకంటే సుమారు 40 నుంచి 60% మనం అనవసరమైన ఖర్చులే పెడతాము. ఆ అనవసరమైన ఖర్చులు చిన్న చిన్న వాటిపైనే పోతాయి. ఇప్పుడు రామిత్ చెప్పిన 6 వీక్స్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. మొదటి వారము అకౌంట్ సెటప్. ఒకే అకౌంట్లో జీతం వచ్చి ఈఎంఐల రూపంలో, బిల్స్ రూపంలో బ్యాలెన్స్ కట్ అయ్యి మీ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంటుందా? అయితే ఒక 4 అకౌంట్స్ సెట్ చెయ్యి. మొదటి అకౌంట్ చెకింగ్, రోజువారీ ఖర్చులు, సేవింగ్స్, ఎమర్జెన్సీ, 6 నెలల ఖర్చుల లక్ష్యం, 3 క్రెడిట్ కార్డ్స్, రివార్డ్ కోసం అమెజాన్, యాక్సిస్ ఆర్ హెచ్డిఎఫ్సి, 4 ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్. వీక్ 2 వచ్చేసి ఆటోమేషన్. ఇది మనల్ని మార్చే గేమ్ చేంజర్ ఫార్ములా. నీకు జీతం వచ్చిన 2వ రోజు ఆటో ట్రాన్స్ఫర్ చెయ్యి. 15 to 25% ఇన్వెస్ట్మెంట్, 5 to 10% గిల్ట్ ఫ్రీ స్పెండింగ్. నీకు నచ్చిన దానిపై ఖర్చు పెట్టు. అలాగే బిల్స్, రెంట్ అన్ని ఆటో డెబిట్. ఇలా చేస్తే నీ లైఫ్ టెన్షన్ లేకుండా డబ్బు పెరుగుతుంది. కొంతమంది గత నెలలో ట్రై చేశారు. వాళ్ళకి ఆటోమేటిక్ గా 18,000 రూపాయలు ఎస్ఐపిలోకి వెళ్ళాయి. వీక్ 3 రిచ్ లైఫ్ లిస్ట్ ఏంటో రాసుకో. ఇక్కడే ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది. ఆ లిస్ట్ నువ్వే రాసుకో, కరెక్ట్ గా రాసుకో. నాకు సూపర్ హ్యాపీ ఇచ్చే విషయాలు 3 నుంచి 5 ఏంటో రాసుకో. ఉదాహరణకి హైదరాబాద్ స్టైల్ బిర్యానీ 2 సార్లు, మంచి టేస్టీ బిర్యానీ కావాలి. 4 నెలలకు ఒకసారి గోవా ట్రిప్ నో, వాయనాడ్ ట్రిప్ నో, లడక్ ట్రిప్ నో ప్లాన్ చేయాలి. అలాగే జిమ్ ప్లస్ పర్సనల్ ట్రైనర్ కావాలి. అలాగే హై స్పీడ్ ఇంటర్నెట్, వైఫై, నెట్ఫ్లిక్స్. పేరెంట్స్ తో ఏడాదికి ఒకసారి లాంగ్ టూర్ ప్లాన్ చేయాలి. ఈ 3 నుంచి 5 విషయాలు ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఖర్చు చెయ్యి. మిగిలినవన్నీ కట్ చెయ్యి. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రెండ్ సాయి జీతం 65,000. అతను రోజుకి జొమాటోలో 3 ఆర్డర్స్ ఇస్తాడు. అలాగే 180 రూపాయల కాఫీ తాగుతాడు. కానీ అతనికి ట్రావెల్ అంటే ఇష్టము. ఇప్పుడు రామిత్ స్టైల్లో చెప్పుకుంటే, వారానికి ఒకసారి జొమాటో ఆర్డర్ ప్లాన్ చేయి. మిగిలిన డబ్బు 6 నెలలకు ఒకసారి బాలీవుడ్ ట్రిప్ ప్లాన్ చేయి. నీకు నచ్చిన ప్లేస్ ప్లాన్ చేసి బాగా ఎంజాయ్ చేయి.
ఇప్పుడు అతను హ్యాపీగా ఫోటోలు చూసుకుంటూ పాత మెమరీస్ని చూసుకుంటూ మంచి స్మైల్తో నవ్వుతాడు. ఇంకొక ఫ్రెండ్ పేరు సౌమ్య. ఆమెకి బ్రాండెడ్ బ్యాగ్స్, బ్రాండెడ్ షూస్ అంటే ఇష్టం లేదు, కానీ కంఫర్ట్గా ఉండాలి. ఆమె రిచ్ లైఫ్ ఏంటంటే, ఆమె రిచ్ లైఫ్ స్మైల్ ఏంటంటే వీక్లీ మేడ్ సర్వీసెస్, అలాగే మంచి మ్యాట్రసెస్, అలాగే బ్రాండెడ్ బెడ్షీట్స్, నెలకొకసారి స్పా మసాజ్కి వెళ్ళాలి. ఆమె అంటుంది, నేను ఇంట్లో రిలాక్స్ అయితేనే ఆఫీస్లో బాగా పనిచేయగలుగుతాను. ఇప్పుడు నీ టర్న్. ఒక చిన్న ఛాలెంజ్. ఈ వీడియో చూసిన తర్వాత 3 నిమిషాల్లో ఒకటి ప్లాన్ చేయి. నీ రిచ్ లైఫ్ లిస్ట్లో టాప్ 3లో ఉండే 3 విషయాలు కామెంట్ చేయి. బిర్యానీ, ట్రావెల్, స్పా, గాడ్జెట్స్. పేరెంట్స్కి గిఫ్ట్ ఏదైనా. 2, వారంలో ఏదైనా చిన్న ఆటోమేషన్ సెట్ చెయ్యి. ఉదాహరణకి ఒక 1000 రూపాయలు ఆటో డెబిట్ ఎస్ఐపికి ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. ఇలా చేస్తే కామెంట్స్లో డన్ అని రాయి. డబ్బు కోసం జీవితం బతకడం కాదు, నీకు నచ్చిన జీవితాన్ని గడపడానికి డబ్బుని ఒక టూల్గా మార్చుకో. రామిత్ చెప్పినట్లు ఎంత డబ్బు ఉందని కాదు, నీ జీవితంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేదే ముఖ్యం. సో ఇప్పుడు నీ టర్న్. ఈ బుక్ను తీసుకో, ఆడియో రూపంలోనో లేదా బుక్ రూపంలో తీసుకొని రీడ్ చేయి లేదా విను. ఇది ఇవాల్టి వీడియో. నీకు నచ్చిన జీవితాన్ని గడపడానికి డబ్బును ఎలా సంపాదించాలో చెప్పే వీడియో, చెప్పే పుస్తకము. డబ్బు నిన్ను కంట్రోల్ చేయనివ్వద్దు, నువ్వే డబ్బును కంట్రోల్ చేయాలి.